బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు సాయి నాయక్ మనతో ఉన్నారు. సాయి నాయక్తో మాట్లాడి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, యువకులు ఏ విధంగా ముందుకెళ్తున్నారు అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. అన్న నమస్కారం. నమస్తే అన్న, లోకల్ బాడీ ఎలక్షన్లో మీ పార్టీ ప్రభావం ఎలా ఉంది? ప్రత్యేకంగా అలంపూర్ నియోజకవర్గానికి ఈరోజు మీరు రావడానికి గల కారణం ఏంటి? ఈరోజు మన టెంపుల్ విజిట్ కని వచ్చాను. మన దివాకర్ నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. అంతేకాకుండా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి కదా, సో లోకల్ పరంగా ఎవరైతే మన క్యాండిడేట్స్ ఉన్నారో సో వారికి కూడా మనం సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఈరోజు స్టేట్ నుంచి రావడం జరిగింది. ముందుగా మనం ఈరోజు చూస్తూ ఉంటే సో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ హోర్ అనేది నడుస్తుంది. ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డుకి వెళ్ళినా ఇప్పుడు మా రాష్ట్ర స్థాయి నాయకులందరూ ప్రచారంలో కోరుతున్న ముందుకెళ్తున్నారు. సో ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ మళ్ళీసారి కేసీఆర్ గారు రావాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్కి బలపరిచిన అభ్యర్థులు ఉన్నారో సో వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పేసి ధీమాతో జనాలు ఉన్నారండి. ఇప్పుడు మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో ప్రధానంగా ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరైతే ఇబ్బందులు పెడుతున్నారో మిమ్మల్ని, తప్పకుండా తర్వాత వాళ్ళని అంతు చూస్తాం అనే రేంజ్లో మాట్లాడుతున్నారు. ప్రత్యేకంగా దీని మీద ఏమన్నా కార్యాచరణ అంటూ ఏం లేదండి. ఇప్పుడు మా కార్యకర్తలకి, మా నాయకులకి అక్రమ కేసులు అంటూ ఎవరైనా ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో చిన్న పోస్ట్ పెడితే వాటి కేసులు పెడతా ఉన్నారు. సో 100% మా ప్రభుత్వం రేపు వస్తుంది. మా ప్రభుత్వం రాగానే వాళ్ళకి న్యాయబద్ధంగా ఎట్లాంటి చర్యలు అయితే ఉంటుందో సో 100% మేము వాళ్ళకి ఆ ట్రీట్మెంట్ అనేది మేము చూపిస్తాం. అంటే గతంలో 10 ఏళ్ళు మీరు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అప్పట్లో కాంగ్రెస్ వాళ్ళ మీద కూడా ఇదే రకమైన ఇబ్బందులు పెట్టారు. ఏ ఒక్కరిని మా బీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు చెప్పే వాదనలు ఇవి అన్నట్టు తప్పకుండా అండి. సో ఏ ఒక్కరిని కూడా ఎక్కడ ఆన్ రికార్డ్ చెప్తున్నాను నేను, ఏ ఒక్కరిని చిన్న ఇబ్బంది పెట్టడం అంటూ కానీ ఏం జరిగినా న్యాయబద్ధంగా జరిగింది. ఎవరైతే అక్రమాలు పాల్పడ్డారో సో వాళ్ళకి లీగల్గా లైక్ కోర్టు, పోలీసుల వ్యవస్థ అవి చూసుకున్నాం. మేము ఫిజికల్గా వెళ్ళి మేము ఏం చేయాల్సిన పని మాకు లేదండి. సో ఎందుకంటే ఈరోజు మేము చూస్తూ ఉన్నాం, మీరందరూ చూస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు మీడియా పరంగా చుట్టుపక్కల ఉన్న కాన్స్టిట్యున్సీలు అంతా తిరుగుతూ ఉన్నారు. సో ఎట్లా వాళ్ళు ఎట్లా దాడి చేస్తున్నారు, లైక్ ఎట్లా కేసులు పెడుతున్నారు. 100% రేపు 2028లో మా ప్రభుత్వం వస్తుంది. మళ్ళీ కేసీఆర్ గారు 3వ సీఎం అవుతారు. ఎవరెవరైతే మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని అండ్ మా యువకుల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో తప్పకుండా వాళ్ళ మీద చర్యలనే మేము తీసుకుంటాం. సో నేను ఒకటే చెప్పగలుగుతున్నా, గ్రామ స్థాయిలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో, ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో సో మీరు ఎవరు భయపడద్దు. క్యాండిడేట్కి 100% నేను మాట ఇస్తూ ఉన్నా. సో 100% మన ప్రభుత్వం వస్తుంది. మీరు సర్పంచ్ గెలుస్తారు. అంటే లోకల్ స్థానికంగా మన ఎమ్మెల్యే విజయుడు గారు అండ్ మన ఎమ్మెల్సీ చెల్లా వెంకటరామరెడ్డి గారు సో మీరు సపోర్ట్ చేసి ఎవరికైతే వీళ్ళు క్యాండిడేట్స్గా బలపరిచారో 100% నేను ఇప్పుడు మన కొంతమందితో మాట్లాడడం జరిగింది. ఎట్లుందంటే సో 100% మన బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్గా ఉన్నారు జనాలందరూ. పెద్ద ఎత్తున ఓట్లు రేపు 17వ తారీఖు చూస్తారు. ఇప్పుడు 3వ విడత ఎన్నికలు 17వ తారీఖు జరుగుతుంది. అదే రోజు సాయంత్రం కల్లా ఏ పార్టీ ఏ వేవ్లో ఉంటుందని మీకు తెలిసిపోతుందండి. 100% వస్తుంది. ఏపీలో డిజిటల్ బుక్ అంటూ ఒకటి వచ్చింది. మీరు కూడా ప్రత్యేకంగా మా దగ్గర ఏ బుక్ లేదు. యువకుల కోసం ఏమైనా తెచ్చేది ఉందా? మా దగ్గర ఏ బుక్ లేదు. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరెవరైతే ఇబ్బంది పడ్డారో, ఎవరెవరైతే కేసులకు పాల్పడ్డారో, ఎవరెవరైతే జైల్లోకి వెళ్ళారో సో మీరందరూ జస్ట్ నోట్ చేసుకోండి. మనకి ఏ బుక్ వద్దు, మీరు నోట్ చేసుకోండి. మన ప్రభుత్వం వస్తుంది 2028లో. కేసీఆర్ గారు మళ్ళీ సీఎం అవుతున్నారు. హరీష్ అన్న ఆధ్వర్యంలో, రామన్న ఆధ్వర్యంలో 100% వాళ్ళ మీద మనం లీగల్గా చర్యలు అనేది తీసుకోవడం అయితే 100%. మీరు ఎక్కడ రిప్రజెంట్ చేయబోతున్నారు? సో నేను ఒక్క దగ్గర అంటూ రిప్రజెంట్ ఏం లేదండి. నేను స్టేట్ లీడర్గా ఉన్నాను, స్టేట్ మొత్తం. సో ఎవరు నాకు ఎక్కడికైనా ఏమైనా ఇబ్బంది ఉందనుకుంటే నేను వెళ్ళి సర్వీస్ చేసే తత్వం నాది. నేను పార్టీకి ఒక కార్యకర్తలా పనిచేస్తున్నాను. ఇప్పుడు ముఖ్యంగా యువకుల్లో అక్షరాస్యత ఉన్నటువంటి యువకులు రాజకీయాలకు రావాలా, నిరక్షరాస్యులు రాజకీయాలు పోవాలా అనేది ఒక కాన్సెప్ట్ నడుస్తుంది. బీఆర్ఎస్ దానికి అనుగుణంగా పనిచేస్తుందా? 100% మా బీఆర్ఎస్ మొన్న మా రామన్న గారు మన లైక్ జూబ్లీస్ ఎన్నికలు ఓడిపోగానే ఆ రోజు ఆఫ్టర్నూనే ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఒకటే చెప్పారు, రాబోయే రోజులు యువకులది. ఎవరైతే యువకులకి రాజకీయాల మీద ఆసక్తి ఉందో తప్పకుండా మీరందరూ రావాలి. మీ అందరికీ మా సపోర్ట్ ఉంటుంది. అదేవిధంగా నాట్ ఓన్లీ సపోర్ట్, రేపు పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకి పదవులు కానీ ఇంకొకటి కానీ 100% ప్రొవైడ్ చేద్దామని ఆన్ రికార్డ్ ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో కుటుంబ కలహాలు ఎక్కువైపోయినాయి. ఆ కుటుంబంలోనే ఏ కలహాలు లేవండి. అంత పార్టీ కోసం ఎలా పనిచేయబోతున్నారు? ఏ కలహాలు లేవండి. ఇప్పుడు ఎవరైతే కవిత గారు ఉన్నారో సో వాళ్ళకి ఉన్న ఇష్యూస్ బట్టి వాళ్ళ పార్టీ నుంచి విడిపోవడం జరిగింది. సో తర్వాత ఇప్పుడు హరీష్ అన్న కానీ రామన్న కానీ వాళ్ళిద్దరు కలిసి రామలక్ష్మణ్లా ముందుకు వెళ్తూ ఉన్నారు. సో వాళ్ళు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు వాళ్ళ వెనకాల మేము ఒక సైన్యం, ఒక ఆర్మీలా మేము కూడా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఎటువంటి కుటుంబ విభేదాలు అనేది ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్లో అయితే లేవండి. లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీ అధినాయకత్వం ఇంతవరకు పిలుపు ఇవ్వలే అంటే ఎందుకు ఇవ్వలేదు? మా కేసీఆర్ గారు పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేదు. మేమున్నాం ఆయనకి సైన్యంగా, మేమున్నాం ఆయనకి ఆర్మీగా. ఆయన జస్ట్ రేపు నేను ఒకటే మాట ఇస్తున్నా, 2028 ఎలక్షన్లో ఆయన జస్ట్ రాకుండా ఫామ్ హౌస్లో కూర్చున్నా ఆయనే సీఎం.
ఇది 100%. ఆయన వచ్చి చెప్పాల్సిన పని లేదు. మా యువ నాయకులు రామన్న ఉన్నారు, పెద్దలు హరీష్ రావు గారు ఉన్నారు, వాళ్ళిద్దరు పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా తిరుగుతూ ఉన్నారు. 100% ఇప్పుడు రేపు తెలుస్తుంది. ఇప్పుడు రేపు ఫస్ట్ విడత ఎలక్షన్ రేపే జరుగుతుంది, రేపు సాయంత్రానికి తెలుస్తుంది వేవ్ అనేది. 17 ఈవినింగ్కి రాష్ట్రం అంతా జనాలు ఎంత పెద్ద ఎత్తున లైక్ బీఆర్ఎస్కి కట్టం కట్టారంటే తెలుస్తుంది మనకు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని మీరు విమర్శించాలంటే ప్రధానమైన అంశాలు ఏంటివి? ఒకటే అండి, ప్రధాన అంశాలు మీకు రాష్ట్ర జనాలు పెద్ద ఎత్తున పెద్ద బాధ్యత ఇచ్చారు. సో మీరు దాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్తామండి. మీరు ఇంకొకసారి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అన్నా ఉంటారు, ఇంకొక 15 సంవత్సరాలు నాకు కుర్జీని తన్నేటోళ్ళు లేడని చెప్పేసి. కుర్జీని ఎవరు తన్నారండి? మీరు జనాలలో మంచి చేసుకొని మీరు జనాలలో మంచి పేరు తెచ్చుకుంటే ఆబ్వియస్లీ మళ్ళీ మీరే సీఎం అవుతారు. మీరు భయపడాల్సిన పని లేదు. ఇంకొకటి మీ కుర్జీని తన్నే వాళ్ళు ఎవరున్నారంటే మీ పార్టీలోనే ఉన్నారు. మీ వెనకాల ఎవరెవరైతే ఇప్పుడు క్యాబినెట్లో ఉన్నారో మినిస్టర్స్, వాళ్ళే మీ మీద లైక్ పర్సనల్ అటాక్ చేయడం అండ్ ఆ కుర్చీ సీట్ కోసం మీరు కొట్టుకున్నారు తప్పితే మాకు అవసరం లేదు. 100% రేపు 2028లో కేసీఆర్ గారు వస్తారు. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇంకా ఫ్యూచర్లో కాదు కదా, ఇంక జన్మలో కనబడే ఆనవాళ్ళు అనేది ఉండవండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ టైం కేటాయించినందుకు. థ్యాంక్ యూ. ఇంకోసారి పూర్తి ఇంటర్వ్యూ చేద్దాం తప్పకుండా. ఒకరోజు మన ఫ్రీ ఉన్న రోజు